హాయ్! వెల్కమ్ టు కైట్స్ అకాడమీ ఖమ్మం. ఈసారి ఎస్ఐ కానిస్టేబుల్ నెగెటివ్ మార్క్స్‌తో ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించడానికి గవర్నమెంట్ ఆలోచనలో ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2012లో కూడా నెగెటివ్ మార్క్స్‌తో ఎగ్జామ్ పెట్టడం జరిగింది. నెగెటివ్ మార్క్స్‌తో ఎగ్జామ్ పెడితేనే ఇక్కడ సరియైన క్యాండిడేట్ గట్టిగా ప్రిపేర్ అయిన అభ్యర్థులు మాత్రమే బయటకొస్తారు. కాబట్టి ఈసారి ప్రతి అభ్యర్థి మీరు ముందుగా నేను మళ్ళీ చెప్తున్నాను. ముందుగా మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్‌ని గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఈవెంట్ అనేది మీకు తర్వాత ఎలాగో టైమ్ ఇస్తారు. 3 నెలల టైం ఉంటుంది కాబట్టి, ఈవెంట్ అనేది మీరు తర్వాత ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఉదయం, సాయంత్రం. కానీ ఇప్పుడైతే ప్రెజెంట్‌గా మీరు ప్రిలిమినరీ మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే ఈసారి నెగెటివ్ మార్క్స్‌తో ఎగ్జామ్ పెట్టడానికి 100% గవర్నమెంట్ ఆలోచనలో అయితే ఉంది. కాబట్టి దయచేసి ఎస్ఐ కానిస్టేబుల్ కోసం ఉద్యోగం కోసం ప్రిపేర్ అయితున్న అభ్యర్థులందరూ ఈసారి దయచేసి నేను చెప్తున్నాను ప్రిలిమినరీ ఎగ్జామ్ చాలా టఫ్‌గా ఉంటుంది. ఇంకొక విషయం ఏమిటంటే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తదని చెప్పి మనకి గవర్నమెంట్ ఫార్మ్ అయిన కాడ్నుంచి ఈ రోజు వరకు చెప్తూనే ఉంది. కాబట్టి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావడం అనేది 100కి 200% వాస్తవం. వస్తుంది నోటిఫికేషన్. ఎందుకంటే ఈసారి 7,000 ఉద్యోగాల పైన నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఈ నోటిఫికేషన్‌కి మనకి ఎక్కువ సమయం అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్‌కు ఉండదు. ఈసారి ఓన్లీ మీకు నోటిఫికేషన్ తర్వాత 2 నెలల్లోనే మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ పెట్టేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా మనకి ఓకే. ప్రిలిమినరీ ఎగ్జామ్ 2 మంత్స్‌లో అయిపోయిన తర్వాత మళ్ళీ ఎమ్మటే 3 మంత్స్ మనకి ఈవెంట్‌కి టైమ్ ఇస్తారు. తర్వాత మళ్ళీ మెయిన్స్‌కి కూడా మళ్ళీ 2 మంత్స్ టైమ్ మాత్రమే ఇస్తారు. ఇదంతా మనకి కంప్లీట్‌గా ఈ ప్రాసెస్ అంతా మనకి 7, 8 నెలల్లో ప్రాసెస్ అయిపోతుంది. కాబట్టి మనకి ఈ షార్ట్ టైమ్‌లో మనకి ఈ అవకాశం మొత్తం క్లియర్ అయిపోతుంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా సీరియస్‌గా ముందు ప్రిలిమినరీ ఎగ్జామ్ మీద దృష్టి పెట్టండి. ముందుగా అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి. దాంతో పాటు తెలంగాణ హిస్టరీ, తెలంగాణ చరిత్ర మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టండి. తెలంగాణ మూవ్‌మెంట్ మీద ఎక్కువ దృష్టి పెట్టకండి. తెలంగాణ మూవ్‌మెంట్ మీద ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం అయితే లేదు. కాబట్టి దయచేసి నేను చెప్పిన సబ్జెక్ట్ మీద ఎక్కువ దృష్టి పెడితే మీరు తొందరగా పాస్ అయ్యి మంచి మార్కులు పొందే అవకాశం అయితే ఉంటది. ఓకే. మిగతా సబ్జెక్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, పాలిటీ, జాగ్రఫీ ఈ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి వీటికన్నా ఎక్కువ దృష్టి వాటి మీద పెట్టండి. ఎందుకంటే స్కోరింగ్ సబ్జెక్ట్స్ కాబట్టి వాటి మీద దృష్టి పెడితే మనం ఎక్కువ మార్కులు పొంది మనం ఈజీగా క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఉంది. మీరు ప్రిలిమినరీ క్వాలిఫై అయితే మీరు 70% ఉద్యోగానికి దగ్గరలో ఉన్నట్టు అర్థం. ఎందుకంటే మీకు ప్రిలిమినరీ మీకు టాస్క్‌తో కూడుకున్న పనిది. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా 6-7 లక్షల మంది ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసే అవకాశం ఉంది. ఇందులో దాదాపుగా 4 లక్షల మందిని ఫిల్టరైజేషన్ చేసేస్తారు. ఓకే. అంటే ఈవెంట్‌కి మీకు ఎళ్ళేది ఎంతమంది ఉంటారంటే ఒక 2 లక్షల మంది మాత్రమే ఈవెంట్స్‌కెళ్తారు. ఓకే. ఈవెంట్స్‌లో 2 లక్షల మందిలో దాదాపుగా 1,20,000-1,30,000 మందిని తీసేస్తారు. ఫైనల్ మెయిన్స్ ఎగ్జామ్ రాసేది కంప్లీట్‌గా 60, 70 వేల మంది కన్నా ఎక్కువ రాసే అవకాశం అయితే లేదు. ఓకేనా? కాబట్టి చూడండి 6, 7 లక్షల మంది ఎక్కడ మెయిన్స్ ఎగ్జామ్ రాసే టైంకి మనకి ఎంతమంది ఉంటారంటే ఒకసారి ఆలోచించండి. ఓకే. మొత్తం మీద 60, 70 వేల మంది కన్నా ఎక్కువైతే ఉండరు. కాబట్టి దయచేసి ఎక్కువ మందిని ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్‌లోనే తీసేయడానికి అవకాశం ఉంటది. పేపర్ టఫ్‌గా కూడా ఉంటుంది. అసలు మెయిన్స్ పేపర్ కన్నా కూడా ప్రిలిమినరీ ఎగ్జామే చాలా టఫ్‌గా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్ మీద దృష్టి పెట్టండి. తర్వాత ప్రిలిమినరీ క్వాలిఫై అయిన తర్వాత మీకు ఒక నమ్మకం వస్తది కాబట్టి మీకు 3 నెలలు సమయం ఉంటుంది ఈవెంట్స్‌కి కాబట్టి ఉదయం, సాయంత్రం 2 పూట్ల అప్పుడు సీరియస్‌గా ఈవెంట్స్ మీద దృష్టి పెట్టండి. కానీ ఇప్పుడే మొత్తం కంప్లీట్‌గా ఈవెంట్స్ మీద దృష్టి పెట్టుకొని ప్రిలిమినరీ మీద దృష్టి పెట్టకపోతే లాస్ అయ్యేది మీరే. తర్వాత బాధపడేది మీరే. కాబట్టి దయచేసి అంతవరకు తెచ్చుకోకండి. అవకాశం మీ చేతిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రిలిమినరీ మీద సీరియస్‌గా దృష్టి పెట్టేసి మంచి విజయం సాధిస్తారని కోరుకుంటున్నా. మీ కైట్స్ అకాడమీ డైరెక్టర్ తిరుపతి సార్. థాంక్ యూ. జై హింద్.